హాయ్ పిల్లలు, ఈరోజు మనం బైబిల్లో ఉన్న ఒక ఉపమానం గురించి తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? ఒకరోజు ఒక యజమాని దూర ప్రాంతం వెళ్ళాలని అనుకుంటారు. ఆ యజమాని తన దగ్గర ఉన్న పనిచేస్తున్న ముగ్గురు పనివారిని పిలిచి కొన్ని తలాంతులను ఇస్తారు. తలాంతులు అంటే ఏంటో తెలుసా పిల్లలు? తలాంతులు అనగా బహుమానాలు, స్కిల్స్, టాలెంట్స్ అని కూడా అంటారు పిల్లలు. అయితే వారు ముగ్గురిని పిలిచి మొదటి వానికి 5 తలాంతులు, రెండవ వానికి 2 తలాంతులు, మూడవ వానికి 1 తలాంతు ఇస్తారు. అంటే వాని సామర్థ్యం కొలది ఇస్తారు. అంటే రాజు దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు కదా, వారి సామర్థ్యాలు ఏంటో రాజుగారికి తెలుసు కనుక ఎవరికి ఎంత ఇవ్వాలో అన్ని తలాంతులను ఇస్తారు. ఇచ్చి తన విదేశాలకు వెళ్ళిపోతారు. వచ్చి అయ్యా నేను మరో 2 సంపాదించాను అని చెప్తాడు. దానికి రాజు వారిద్దరిని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని అన్నారు. మీరు కొంచెంలో నమ్మకంగా ఉన్నారు కదా, మిమ్ములను అనేకమైన వాటిపై అధికారం ఇచ్చేదను. ఆ విందులో నాతో పాటు భోజనం చేయడని వారితో చెప్పారు. రాజుతో భోజనం చేయడం అంటే, రాజు పక్కన కూర్చోవడం అంటే మాటలు కాదు కదా పిల్లలు. వారు అంత ప్రేమను సంపాదించుకున్నారు రాజు దగ్గర. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు యజమానితో, అయ్యా నేను మీరు ఇచ్చిన తలాంతును భూమిలో పాతిపెట్టాను, ఎందుకనగా నీవు విత్తని చోట పంట కోయేవాడు అని అన్నాడు. దానికి యజమాని, ఓ సమరవైన చెడ్డదాసుడా, కనీసం నీవు బ్యాంకులోనైనా దాచి ఉంచాల్సింది, నేను వచ్చి వడ్డీతో సహా తీసుకుని ఉండేవాడిని కదా అన్నాడు. యజమానుడు సామునవాని తలాంతును తీసుకుని మొదటి పనివానికి అప్పగించాడు. యజమాని వాని సామర్థ్యం కొలది వారికి తలాంతులు ఇచ్చాడు కదా పిల్లలు. కానీ మూడో వాడు ఏం చేశాడు పిల్లలు? దుర్వినియోగం చేసుకున్నాడు. పిల్లలు, మనకు కూడా దేవుడు ఎన్నో టాలెంట్స్, ఎన్నో స్కిల్స్ మనకి ఇస్తాడు. దాన్ని మనం వాడాలి. ఒక్కొక్కరికి పాటలు పాడే టాలెంట్, ఒక్కొక్కరికి సహాయం చేసే టాలెంట్, ఒక్కొక్కరు బైబిల్ చదివే టాలెంట్, ఒక్కొక్కరికి పాటలు పాడి ప్రార్థన చేసే టాలెంట్, ఇలాగా అనేక రకమైన తలాంతులు మనకు కూడా దేవుడు ఇస్తాడు. అవి మంచిగా వాడితే దేవుడు దాన్ని మనకి డెవలప్ చేసి అనేకమైన వాటిపై, అంటే అందరి దగ్గరగా గొప్ప పొందేవారిగా, ప్రేమను పొందేవారిగా, మంచి స్థానంలో నిలబెట్టేవారుగా దేవుడు చేస్తాడు. అదే మనము ఇచ్చిన తలాంతుని సద్వినియోగం చేసుకోకపోతే, మూడవ వాడు 1 తలాంతును భూమిలో కప్పెట్టినట్టు చేసినట్లయితే మన తలాంతును కూడా దేవుడు తీసేసుకుంటాడు. దేవుడు అప్పగించిన ఏ పని అయినా విశ్వాసంతో, శ్రద్ధ కలిగి, జ్ఞానపూర్వకంగా వాడుకోవాలి. దానిని దేవుడు రెట్టింపు చేసి దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ పిల్లలు.